హలో ఫ్రెండ్స్, మన ఛానల్‌కి మళ్ళీ స్వాగతం. ఈ వీడియోలో మీరు ఇండెమ్నిటీ అప్లికేషన్ సబ్మిట్ చేసి క్లెయిమ్ పెట్టేటప్పుడు అక్కడ మీ కంపెనీ పేరు ఎందుకు కనిపించదో చెబుతాను. ఫ్రెండ్స్, నాకు ఇలాంటి కామెంట్స్ చాలా వస్తున్నాయి. క్లెయిమ్ సబ్మిట్ చేయాలనుకున్నప్పుడు డబ్బులు రావాల్సిన ఆ కంపెనీ పేరు లిస్ట్‌లో కనిపించడం లేదని చాలామంది అడుగుతున్నారు. అందుకే ఈ వీడియోలో అది ఎందుకు కనిపించదు, కారణం ఏమిటి, దాన్ని ఎలా ఫిక్స్ చేయాలి అన్నది చెప్తాను. ఫ్రెండ్స్, వీడియో చాలా ఇంపార్టెంట్. చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోలు ఇక్కడ వస్తుంటాయి. మరి వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా మీ ఎస్ఐఓ అకౌంట్‌లో లాగిన్ అవ్వండి. సో ఫ్రెండ్స్, అకౌంట్‌లో లాగిన్ అయ్యాక ఈ డాష్‌బోర్డ్‌కి వస్తారు. అప్లికేషన్ సబ్మిట్ చేయాలంటే ఇక్కడ బెనిఫిట్ అప్లికేషన్ చూడండి. ఇదే ఆప్షన్. దీని మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ సబ్జెక్ట్ టైప్ ఎంచుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, సబ్జెక్ట్ టైప్, బెనిఫిట్ టైప్ 2 సెలెక్ట్ చేసాం. ఈ 2 సెలెక్ట్ చేసిన వెంటనే మీరు పనిచేసిన కంపెనీ ఎంప్లాయర్ లిస్ట్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు చూడండి, క్లెయిమ్‌కు మీకు ఏ కంపెనీ ఎలిజిబుల్ అయితే ఆ కంపెనీ డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పనిచేశారో. పక్కనున్న చెక్ బాక్స్ పై క్లిక్ చేయొచ్చు. అంటే ఆ ఆప్షన్ ఎనేబుల్‌గా ఉంటుంది. ఎలిజిబుల్ కానిదైతే దానిపై క్లిక్ చేయలేరు. మరి ఫ్రెండ్స్, మీరు సెలెక్ట్ చేయాలనుకున్న కంపెనీ పేరు ఇక్కడ కనిపించకపోతే ఎందుకు రావడం లేదు? దాని కారణం కూడా చెప్తాను. ముందుగా మీరు తిరిగి ఇక్కడ డాష్‌బోర్డ్‌కి రావాలి. ఇక్కడ ట్రాన్సాక్షనల్ డాష్‌బోర్డ్ 360 వ్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు స్క్రీన్ కొంచెం పైకి స్క్రోల్ చేసి ఎంప్లాయ్‌మెంట్ డీటెయిల్స్ దగ్గర ఇక్కడ క్లిక్ చేయాలి. ఇప్పుడు చూడండి, మీ ఎంప్లాయ్‌మెంట్ డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి. మీరు ఏ కంపెనీలో ఎప్పటి వరకు పనిచేశారో. సరే అనుకోండి, మీరు బేరెన్‌కి ఫస్ట్ టైమ్ వచ్చి ఒకే కంపెనీలో పనిచేసి ఉంటే నేను ముందు చూపించిన లిస్ట్‌లో అది కనిపించదు. ఓకే. దాని డీటెయిల్స్ మాత్రం ఇక్కడే కనిపిస్తుంది. అంటే మీరిప్పుడు ఏ కంపెనీలో పనిచేస్తున్నారో ఇక్కడ చూడండి, స్టార్ట్ డేట్ కనిపిస్తుంది. కానీ ఎండ్ డేట్ మాత్రం ఇక్కడ మీకు కనిపించదు. అంటే మీరు ఆ కంపెనీని వదిలి ఇంకో కంపెనీకి వెళ్ళే వరకు సరే, ఇంకో కంపెనీకి వెళ్ళినప్పుడు మీ వీసా క్యాన్సిల్ అవుతుంది కదా! మొదటి కంపెనీకి ఇక్కడ ఎండ్ డేట్ పెడితే దానిపైన రెండో కంపెనీ పేరొస్తుంది. ఉదాహరణకి నేను ఈ కంపెనీలో ఈ తేదీ నుంచి మొదలుపెట్టి ఈ తేదీకి ముగించాను అనుకుంటే అప్పుడే ఆ కంపెనీ పేరు అక్కడ చూపిస్తుంది లిస్ట్‌లో. ఇక్కడ ఎండ్ డేట్ వచ్చాక. అలాగే రెండో కంపెనీ స్టార్ట్ డేట్ కూడా ఇక్కడ కనిపించడం మొదలవుతుంది. అంటే కొత్త కంపెనీ రిజిస్ట్రేషన్ ఇక్కడ స్టార్ట్ డేట్‌తో మొదలై పాత కంపెనీ దగ్గర ఎండ్ డేట్ రాస్తే నేను ముందే చూపించిన ఇండెమ్నిటీ క్లెయిమ్ లిస్ట్‌లో ఆ డీటెయిల్ కనిపిస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, కారణం ఇదే. మీరు వదిలిన కంపెనీకి ఇక్కడ ఎండ్ డేట్ పడకపోతే, కొత్త కంపెనీ పేరు, స్టార్ట్ డేట్ కూడా కనిపించకపోతే ఇండెమ్నిటీ క్లెయిమ్ చేయాల్సిన ఆ లిస్ట్‌లో పాత కంపెనీ పేరు కనిపించదు. ఫ్రెండ్స్, అక్కడ పేరు రాకపోవడానికి కారణం ఇదే. సరే, ఇప్పుడు దానికి ఏం చేయాలో చూద్దాం. మీరు వదిలిన కంపెనీతో ముందు మాట్లాడండి. నా వీసా ట్రాన్స్‌ఫర్ అయిందా? వీసా క్యాన్సిల్ అయిందా? అని అడగండి. అయ్యుంటే నా ఎండ్ డేట్ అకౌంట్‌లో అప్డేట్ చేయండి అని చెప్పండి. అప్పుడే ఆ లిస్ట్‌లో అది కనిపిస్తుంది. అలాగే మీరు వెళ్తున్న కొత్త కంపెనీ వాళ్ళకి కూడా చెప్పండి. నా వీసా ట్రాన్స్‌ఫర్ అయింది. కానీ మీ కంపెనీ పేరు అకౌంట్‌లో రావట్లేదని. ఇక్కడ మీ కొత్త కంపెనీ పేరు రావాలి. మీరు ఏ తేదీన పని జాయిన్ అయ్యారో అదే స్టార్ట్ డేట్‌గా ఇక్కడ చూపించాలి. ఇలా మీ అకౌంట్‌లో అప్డేట్ అయ్యాక పాత కంపెనీకి ఎండ్ డేట్ కనిపిస్తుంది. కొత్త కంపెనీ పేరు, స్టార్ట్ డేట్ కూడా కనిపిస్తాయి. అప్పుడు మీరు వదిలిన ఆ పాత కంపెనీ ఇండెమ్నిటీ క్లెయిమ్ చేయాల్సిన ఆ లిస్ట్‌లో ఆ కంపెనీ పేరు కనిపిస్తుంది. మీరు ఎలిజిబుల్ అయితే ఆ కంపెనీని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత క్లెయిమ్ ఎలా సబ్మిట్ చేయాలి, ఏ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి అన్నది దాని డీటెయిల్ వీడియో నా ఛానల్‌లో ఉంది. అది చూసి ఇండెమ్నిటీ సబ్మిట్ చేస్తే అమౌంట్ మీ అకౌంట్‌లోకొస్తుంది. అలా ఫ్రెండ్స్, ఎంప్లాయీ లిస్ట్ కనిపించకపోతే ఇలా డీటెయిల్స్ అప్డేట్ చేయించుకొని ఫిక్స్ చేసుకోవచ్చు. ఫిక్స్ అయ్యాక మీ ఇండెమ్నిటీ క్లెయిమ్ సబ్మిట్ చేసుకోవచ్చు. ఈ ఇన్ఫో మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోలు ఇక్కడ వస్తుంటాయి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్. బై బై. థాంక్ యూ ఫర్ వాచింగ్.